కాకినాడ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నించారు. వాటాలు ఏ విధంగా తీసుకున్నారు, బలవంతంగా లాక్కున్నారా అంటూ ప్రశ్నించారు. వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్లాలి అని అంటే ఈ కోటరీ గాని అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే గాని దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లేదు. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారుల హవా తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్లిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్లిపోయాను. తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. మీరేమన్నా రికమెండ్ చేస్తున్నారా? నేనేం చెప్పాను, నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను. వ్యవసాయం చేసుకుంటున్నాను. దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా కామెంట్స్ చేసినారు. ఈ వ్యవసాయదారుడు ఏందయ్యా ప్యాంట్ వేసుకొని టచ్ ఇన్షర్ట్ చేసుకుని ఏం వ్యవసాయం చేస్తాడని అని అన్నారు. అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా మంచి ప్యాంట్ వేసుకోకూడదా మీ దృష్టిలో? అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు కించపరిచినట్టు కాదా? అర్థం చేసుకోవాలి. మనోభావాలను దెబ్బతీయకూడదు. వ్యవసాయం అని అంటే వ్యవసాయమే. నేను నిజంగా కూడా అదే చేసుకుంటాను. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు. ఇటువంటి వాళ్ళు ఏదైతే నా మీద నిందలు మోపుతున్నారో, ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో, ఇప్పుడు నేను సిఐడికి యథార్థాలు చెప్పాను, వాస్తవాలు చెప్పాను, ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను. నేను అదే చెప్పాను, కర్త కర్మ క్రియ 3 కూడా విక్రాంత్ రెడ్డి అనే విషయం చెప్పాను. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను. నేను వాస్తవాలు చెప్పాను. అదే విధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడి సాక్షిగా వాస్తవాలే చెప్తానని మేము అందరి ముందు తెలియజేసుకుంటా ఉన్నాం. అసెంబ్లీ వేదికగా మహిళా సాధికారత గురించి సీఎం చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ 2025-26 సంవత్సరంకి కానీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న సంవత్సరంకి రూపాయి కూడా నిధులు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. ఒక్క స్టూడెంట్కి కూడా ₹1 కూడా తల్లికి వందనం కింద ఇవ్వలేదు. అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని స్కూల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం ఏర్పాటు చేసి చక్కగా వాళ్ళ చదువుకి ఎంతగానో దోహదం చేశారు. దాన్ని చూసి కాపీ కొట్టి ఈరోజు ఒక ఆన్గోయింగ్ స్కీమ్ని పని చేయకుండా చేసి ఈ విద్యా సంవత్సరం వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో హాల్ టికెట్స్ ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యాలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నా, వాళ్ళు అప్పులు చేసి తల్లిదండ్రులు కట్టే పరిస్థితి ఉన్నా కూడా ప్రభుత్వంలో ఎటువంటి చల్లం లేకుండా ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి చూసాం. అలాగే ఉచిత బస్సు, వీళ్ళు ఏ రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఈ ఉచిత బస్సు అమలు చేయడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలలు అవుతున్నా కూడా కనీసం ఉచిత బస్సు గురించి ఆలోచన కూడా చేయలేదు. ఈ బడ్జెట్లో కూడా దానికోసం పెట్టలేదు. అంటే వాళ్ళు ఆ ఉచిత బస్సు అనేది తుస్సుమనిపించారు అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది.
అలాగే ఆడబిడ్డ నిధి ఎంత దారుణంగా 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి మోసం చేశారంటే ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తానని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈరోజు ఆడబిడ్డ నిధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఎంత దారుణంగా మోసం చేశారో మనందరము చూసాం. అలాగే దీపం పథకంకి కావాల్సింది 4000 కోట్లయితే వీళ్ళు ఇచ్చింది కేవలం 2439 కోట్లు. అసలు మన రాష్ట్రంలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ హోల్డర్స్ 1,55,00,000 మంది ఉన్నారు. బీపీఎల్ లో ఉన్న వాళ్ళు 1,48,00,000 మంది ఉంటే వీళ్ళు ఈ సంవత్సరంలో కూడా కేవలం ఒక సిలిండర్ ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా 90 లక్షల మందికి మాత్రమే పరిమితం చేశారు. ఎంత దారుణంగా మహిళలు మోసం చేశారు ఈ గ్యాస్ సిలిండర్స్ ద్వారా అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇచ్చిన పథకాలు ఏవి కూడా, హామీలు ఇచ్చిన పథకాలు ఏవి కూడా ఈరోజు అమలు చేయని పరిస్థితి. మరి 50 సంవత్సరాలకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని చెప్పారు కదా, ఏదా పెన్షను? ఆ మహిళలందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. తీవ్ర నిరాశకు గురి చేసింది చంద్రబాబు నాయుడు గారి మహిళా సాధికారత మీద ప్రసంగం. అంత దారుణంగా మోసం చేసి మహిళా సాధికారత గురించి ఏ హక్కుతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. అసలు తెలుగుదేశం పార్టీ అంట తెలుగింటి ఆడపడుచుల పార్టీ అంట. అసలు ఇది కాదు, తెలుగింటి ఆడపడుచుల పార్టీ కాదు, తెలుగింటి ఆడపడుచులు వంచిన పార్టీ అని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు 65,000 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తారట మహిళలకి. మరి 65,000 కోట్ల రుణాలు మాట తర్వాత మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా, 3 లక్షల నుంచి 10 లక్షలకి చేస్తాను 0 వడ్డీ రుణాలు అని చెప్పి, వాటి గురించి మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే 1,00,000 మంది మహిళలకి పారిశ్రామికవేత్తలుగా చేస్తారట. మరి ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా 2,49,00,000 ఆడబిడ్డల పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. నెట్ట నిలువుగా మహిళల్ని మోసం చేశారు. గతంలో జగనన్న మహిళల కోసం ఎంతో చక్కగా ఆదరణ, ఆ రోజు మనం చూస్తే చేయూత పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళకి కూడా 18,750 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటును అందించి వాళ్ళని ఒక మహిళా పారిశ్రామికవేత్తలుగా చేసిన పరిస్థితి మనందరము చూసాం. అలాగే గతంలో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ హామీని ఎగనామం పెట్టిన సంగతి మనందరము చూసాం. 14,000 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ చేయక మహిళలు నిట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా 2016 అక్టోబర్ నుంచి వాళ్ళకి 0 వడ్డీ రుణాలు కూడా ఎగనామం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మహిళలు మోసం చేశారు. ఇప్పుడు మళ్ళీ నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ మహిళల్ని నిట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. మీరు అసెంబ్లీలో మహిళా సాధికారత కోసం మాట్లాడుతున్నారు. అలాగే శక్తి యాప్ అని మీరు చెప్పడం జరిగింది. అసలు జగనన్న ప్రవేశపెట్టిన దిశ యాప్, దాన్నే మీరు పేరు మార్చి శక్తి యాప్గా పెట్టారు. ఆ రోజు ఈ దిశ యాప్ కోసం అనిత గారు ఎంత వెటకారంగా గతంలో మాట్లాడారు. ఇప్పుడేమంటారు అనితమ్మ? మీరు కూడా అదే దిశ యాప్నే పేరు మార్చి పెట్టారు కదా. అలాగే జగనన్న దిశ పోలీస్ స్టేషన్స్ పెడితే దానికి కూడా పేరు మార్చేసి కొంచెం నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే జగనన్న ఎంత మంచి వ్యవస్థలను తెచ్చారో అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఆ మంచి వ్యవస్థలన్నింటిని కూడా వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు, కాపీ కొడుతున్నారు. అంటే జగనన్న ఎంత మంచి వ్యవస్థల్ని ఆ రోజు తీసుకొచ్చారో మహిళల కోసం, మహిళా సాధికారత కోసం, మహిళా రక్షణ కోసం తీసుకొచ్చారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేయకుండా ఎగ్గొడితే ఆసరా ద్వారా 4 విడతలుగా 2019 ఏప్రిల్ వరకు ఉన్న అప్పునంతటినీ కూడా వాళ్ళ అకౌంట్స్లో వేచి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అలాగే చేయూత ద్వారా ఆదుకున్నారు. 32 లక్షల ఇళ్ల పట్టాలి. ఎన్నికల హామీలను గాలికొదిలేసిన అసమర్థ ప్రభుత్వం ఇది అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విద్యార్థులను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని, వాళ్ల తరఫున ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని ఉద్ఘాటించారు. డిఎస్సి అన్నారు, ఇప్పుడు 10 నెలలు అయిపోయింది. మెగా డిఎస్సి అన్నారు, 16,000 ఉద్యోగాలు అన్నారు. ఎక్కడుంది? ఏమని అడిగితే వచ్చే నెల ఫీజు రీంబర్స్మెంట్
ఎందుకు ఇవ్వట్లేదు? ఏమనంటే గత ప్రభుత్వం బకాయిలు అంటారు. చెప్పమండి, గత ప్రభుత్వం బకాయిలు ఎక్కడో మీ అందరికీ ఈ టీవీలు సాక్షిగా మీ అందరికీ ప్రశ్నిస్తున్నాను. గత డిసెంబర్లో ఎన్నికల ముందు డిసెంబర్ వరకు ఆనాడు ఉన్న మా ప్రభుత్వం అనా పైసలతో సహా చెల్లించిన విషయం వాస్తవం కాదని అడుగుతున్నాను. డిసెంబర్ తర్వాత ఆ తామ్యాక్యం ఇద్దామంటే ఎన్నికల కమిషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్తే అది బకాయి పడింది. దాని తర్వాత ఎన్నికల్లో వచ్చిన ఆ మంత్ బకాయి పడింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి బకాయిలు పడ్డాయి తప్ప మా దగ్గర ఇక్కడ ఏ త్రైమాక్షంగా ఆ త్రైమాక్షమే మేము ఫీజు రింబర్స్ ఇచ్చిన నేపథ్యం. దాంతోపాటు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు కూడా తీర్చిన వైనం. ఈ రకంగా విద్యార్థుల్ని చదువుకున్న విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు. నిరుద్యోగ యువతని మోసం చేశారు. అడిగితే ఎక్కడా కూడా దానికి సమాధానం లేదు. ఒక విషయాన్ని మనం చేస్తున్నాను, ఆ జాబ్ క్యాలెండర్ని ఎప్పుడైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందా ఈ ప్రభుత్వం? మేము చేశాం, ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. చిన్న పరిశ్రమలు ఇచ్చాం, పెద్ద పరిశ్రమలు ఇచ్చాం. యువతకు ఏదో ఒక అవకాశాన్ని కల్పించాం. కానీ ఈ ప్రభుత్వం మాటలు తప్ప గాలి తప్ప వాస్తవంగా ఏ ఒక్కటి కూడా చేయట్లేదు. పైపెచ్చు తిరిగి మా మీద దాడి చేస్తుంది. సామాన్య ప్రజానీకం కోసం, యువత కోసం, నిరుద్యోగ సోదరుల కోసం, మహిళల కోసం, రైతు కోసం, రైతు కూలీ కోసం మేము వచ్చి గొంతె తడుగుతుంటే మా మీద మార్షల్తోని మా మీద దాడి చేయించి మా మీద మార్షల్తో వచ్చి మాతో చేయిస్తారా? ఇదేనా? ఆలోచన చేయండి. గత ప్రభుత్వంలో సభలో చేసిన తెలుగుదేశం పార్టీ చేసిన గందరగోళం గాని, వాళ్ళ అప్రసాదమైన చర్యలు గాని ఈ కాలంలో చట్టాన్ని చేతితో తీసుకోకుండా చట్ట ప్రకారం రాజ్యాంగబద్దంగా ప్రజల పక్షాన్ని పోరాడుతున్న మా అందరినీ ఈ రకంగా ఆలోచించి, అందుకే ప్రజలతో నేరుగా మీ ద్వారా మాట్లాడదామని మీ దగ్గరికి వచ్చాం. ప్రభుత్వ విధానాలను పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి మీరు నిరుద్యోగ భృతి ఇస్తారు? ఏ రోజు నుంచి ఇస్తారు? ఎప్పుడు ప్రకటిస్తారు జాబ్ క్యాలెండర్ని? ఎప్పుడు ఇస్తారు ఫీజు రియంబర్స్మెంట్? చెప్పమని అడుగుతున్నాం. ప్రభుత్వం చెప్పాలని చెప్తున్న ప్రభుత్వం అయితే తేదీలు ప్రకటించండి. ఏ తేదీ ప్రకటిస్తే ప్రకటించండి. ఓ పక్క డిఎస్సీ లేదు. నిన్న మన వాళ్ళు చూసాం. మనం గ్రూప్ 2 ఎగ్జామ్స్ లో ఆ సోదరులందరూ కూడా వాళ్ళని ఏ రకంగా మోసం చేసిందో ముఖ్యమంత్రి కార్యాలయం గాని, అధికారులు గాని, ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు గాని ఏ విధంగా మోసం చేశారో, వాళ్లే లేఖలు ఇచ్చి వాళ్లే మోసం చేసి మళ్లీ ఏబీపీఎస్ చేయలేదని చెప్పి ఏ రకంగా తప్పుకుందో ఈ అసంబద్ధత ప్రభుత్వం చూస్తే తెలుస్తుంది. ఈ సమర్థమైన ప్రభుత్వం, అసంబద్ధమైన ప్రభుత్వం ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి కార్యాలయం లేఖిస్తే ఆ లేఖ నుంచి ఏబీపీఎస్ వచ్చి తిరస్కరించిందంటే ఇప్పుడు ఇలాంటి సంప్రదాయం రాష్ట్రంలో జరిగిందా అని అడుగుతున్నా. అంటే ఇది విద్యార్థులు ఇది నిరుద్యోగులు మోసం చేయడం కాదా? నెట్టనీడ ముంచింది కాదా? ఎప్పుడు డిఎస్సీ ఎన్నికలు ప్రకటించండి తేదీని. నిరుద్యోగ భృతి ఇవ్వండి. అలాగే ఫీజు రింబర్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాల్లోనూ పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ శ్రేణులు, ప్రజలు, యువత తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కలిసి ఇవాళ కలెక్టర్కి ఇవాళ వాళ్ళందరం కలిసి మరి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం ద్వారా విద్యార్థులు, యువత పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు విజయవంతమయ్యిందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ 3 త్రైమాసికాలుగా త్రైమాసికానికి 700 కోట్ల రూపాయల ఫీజులు ప్రభుత్వం చెల్లించాలా? అసలు ఎక్కడా కూడా 1 రూపాయి మీరు కట్టే పరిస్థితి కనపడతలేదే.
అంటే ఆ విద్యార్థులు ఏం కావాలని అడుగుతా ఉన్నా. వాళ్ళ ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో చదువులను అర్ధాంతరంగా మానుకొని ఏ కూలికో నాలుకో వెళ్లే పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయే. పోనీ మీరు కాలేజీ యాజమాన్యాలైనా కూడా పిలిచి కొంత వెసులుబాటు కలిగే విధంగా ఆ పేద విద్యార్థులు చదువుకోవడానికో పరీక్షలు రాయడానికో అవకాశాలు కల్పించాలనే కనీస ఆలోచన కూడా చేయాలి కదా. వాళ్ళ జీవితాలు ఎటుపోయినా కూడా మాకు సంబంధం లేదనే భావంతో ఈ రోజున మీరు ఫీజు రియంబర్స్మెంట్ విధానానికి తిలోదకాలు ఇచ్చారే. 11 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో చదువుకుంటా ఉన్నారే. వాళ్ళ భవిష్యత్తు ఏందని అడుగుతా ఉన్నా. వాళ్ళు చదువులు మానుకొని పొలాలకు పళ్ళుకు వెళ్తూ ఉంటే, కూలి పళ్ళుకి వెళ్తూ ఉంటే, చిన్న చిన్న ఉద్యోగాల్లో వాళ్ళు పనిచేయడానికి తాపత్రపడతా ఉంటే ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఏం చేయాలని అడుగుతా ఉన్నా. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుందని అడుగుతా ఉన్నా. పరిష్కరించవలసినటువంటి మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పేదల జీవితాలతో ఆటలాడుకుంటా ఉన్నారు. దయచేసి నేను ఇప్పటికైనా కూడా ఇవాళ, ఎందుకంటే ప్రజాస్పందన ఏందో ఇవాళ చూశారు, దయచేసి ఆ పేద విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి నిధుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా ప్రభుత్వాన్ని మరోమారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళీ ఈరోజు మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్, ఈరోజు డాక్రా సంఘాలని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోవడానికి ఏమేం చేయగలుగుతామో మనం ఆలోచిస్తున్నాం. ఈ రోజు మీరు చూస్తే మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాం అడ్మినిస్ట్రేషన్ ని. అన్ని పట్టణ ప్రాంతాల్లో 7,338 స్వయం సహాయ సంఘాలని, 18 జిల్లా అర్బన్ సమాఖ్యలను ఏర్పాటు చేశాం. ఇంకొక పక్కన దేశ మీరు చూస్తే ఈ 9 నెలల్లో 4,91,221 మంది స్వయం సహాయ సంఘాలకి 4,217 కోట్లు శ్రీనది రుణాలు మంజూరు చేశాం. ఈ రోజు బ్యాంక్ రుణాల ద్వారా కూడా మీరు చూసినప్పుడు బ్యాంక్ లింకేజ్ ద్వారా 51 లక్షల మందికి 29,486 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 1,04,578 మెప్మా గ్రూపులకి 13,820 కోట్లు బ్యాంక్ లింకేజ్ చేశాం. 44,104 మంది ఎస్సీ ఎస్టీ మహిళలకి 238 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. పిఎం స్వానిధి కింద 1,04,478 మంది మహిళా వీధి వ్యాపారుల కోసం 235 కోట్లు సహాయం చేశాం. డిజిటల్ మార్కెట్ లోని 9,241 మంది పట్టణ ప్రాంత సభ్యులకు శిక్షణ ఇచ్చాం. ఇది కాకుండా నెల్లూరు జిల్లాలో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు, స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మిషన్. దీని కింద 9,50,00,000 ఖర్చు పెట్టారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకొక 72 కోట్లతో విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, మంగళగిరి, ఒంగోలు, పిఠాపురం, కుప్పంలో కూడా ఇవన్నీ ప్రారంభిస్తున్నాం. ఇది కాకుండా మీరు ఆలోచిస్తే దిశ రాష్ట్రంలోని 10 పట్టణాల్లోని PMAY కాలనీల్లో టిడ్కో లైవ్లీహుడ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకొకసారి చూసినటువంటి దిశ ఈ రోజు రాష్ట్రంలో 1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం ఉండే లక్పతి దీది కార్యక్రమంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షల మంది మహిళలు లక్షాధికారులుగా ఉన్నారంటే లక్పతి దీది కింద వచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 20 లక్షల మంది ఉన్నారు. దగ్గర 1,16 లక్షల మంది సభ్యుల్లో 30 లక్షల మంది లక్పత్ దీదీ కింద ఉన్నారంటే అది గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సమయం గుర్తు చేశారు మనకి. అంటే ప్రభుత్వం ఏ విధంగా క్షేత్రస్థాయికి మీ అందరి కోసం పనిచేస్తుందనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మన గ్రామం. 1834 గృహాలకు గాను మనం ఈ రోజున 1682 రేషన్ కార్డులు ఇచ్చాం. 1682 రేషన్ కార్డులకి గాను దీపం 2 పథకం, ఎప్పుడైతే మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మాట ఇచ్చామో మీ అందరికీ కూడా, ఎన్నికల ముందు సూపర్ 6 అనే నినాదంతో మనం చేసుకోవచ్చు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మనం మాట ఇచ్చాం. ఈ గ్రామంలో నేనే చాలా ఆశ్చర్యపోయాను, అభినందిస్తున్నా కూడా అందరినీ.
100% అందరికీ సిలిండర్లు అందినాయి అనేది వాస్తవం కాదు? చేతులు ఎత్తారా ఎవరికైతే గ్యాస్ సిలిండర్లు వచ్చినాయో? ఓ వెరీ గుడ్. కొంతమంది ఇంకా లేపలేదు. మరి ఇబ్బందిగా ఉందా? రాలేదు. ఒక 24 మందికి మాత్రం వాళ్ళే అప్లై చేసుకోలేదు, అర్హత ఉన్నా కూడా వాళ్ళు తీసుకోలేదు. అవునా? సో ఇంతమందికి మనం ఉచితంగా దీపం 2 పథకం కింద గ్యాస్ పథకం మనం ఎప్పుడైతే దీపావళి రోజు ప్రారంభించి తీసుకొచ్చామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో మీరే ఆశ్చర్యపోతారు, దాదాపు 1 కోటి మందికి ఇచ్చాం. 1 కోటి మంది మహిళలకి మనం ఉచితంగా గ్యాస్ పథకం ఇచ్చాం. ఇది గతంలో 1994లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు దీపం కొంతమందికి ఇచ్చారు పథకం, కొంతమందికి ఇవ్వలేకపోయాం. అంటే మీకు ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, ఇళ్లలో మీరు కట్టెపొయ్యిలు పెట్టుకోకూడదు, గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటేనే ఉపయోగపడుతుందని ఆలోచనతో ఆ రోజు చేశాం. आपका नाम क्या बोले इससे पहले? షేక్ హుస్సేన్ బీ. సో ఆమె కూడా ఇందాక లైన్లో కూర్చున్నారు పాపం గ్యాస్ తీసుకోవడానికి. बहुत बहुत शुक्रिया. बैठिए बैठिए. సో ఆ విధంగా ప్రతి మహిళ ఇంట్లో ఒక నమ్మకంతో మీరు 840 రూపాయలు ఖర్చు పెడుతున్నారు గ్యాస్ సిలిండర్కి, అది సంవత్సరానికి మీకు 3 ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. సో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మళ్ళొక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాం, జూలై మాసం నుంచి మరొక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాం, అక్టోబర్ నుంచి మరొక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాం. సో మీరు 3 విడతలుగా 4 నెలలకు ఒకసారి మీరు ఉచితంగా మన దీపం పథకం తీసుకెళ్ళచ్చు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అది ఎందుకు చెప్తున్నానంటే మీరు చూశారు, మీరు పాప ఆమె రోడ్ల గురించి అడిగారు, కాలువల గురించి అడిగారు. అభివృద్ధి అనేది గతంలో అసలు చేయలేకపోయాం. డబ్బులు ఎక్కడ పోయినా ఎవరికి అర్థం కావడం లేదు. ఆ మహానుభావుడు బట్టలు నొక్కాను అన్నాడు, ఏం బట్టలు నొక్కాడో కానీ ఎక్కడ కూడా పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఇంటింటికి అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు మనం చేర్చలేకపోయాం. ఇప్పుడు చాలా అద్భుతంగా యువత మనందరి కోసం ఆరోగ్యంగా మనం ఉండాలి, చక్కగా సాయంత్రం పూట ఒక వాకింగ్ ట్రాక్